ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ సరైనోడు సినిమా వివాదం ఏంటి? అంతేండి, నా ప్లేస్లో ఇంకొకళ్ళని పెట్టుకున్నారు, దట్స్ ఇట్. కానీ చెన్నై మీరు ఆ టైంలో బాగా హట్ అయ్యానండి నేను చాలా. ఉమ్. ఎందుకంటే మనకి చెప్పింది ఒకటి, వాళ్ళు అక్కడికి వెళ్ళాక చేసింది ఒకటి. ఫస్ట్ మీకు చెప్పారు అది? అవును, చెప్పారండి. ఆ. కోడైరెక్టర్ గారు చెప్పారు, మీరు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అమ్మా అదమ్మా అని చెప్పి. ఉమ్. సరే అని చెప్పి వెళ్ళాను. కట్ చేసి ఆ అమ్మాయి చేస్తుందంట క్యారెక్టర్. మీరు సెట్కి వెళ్ళారా? సెట్కి వెళ్ళా, సాంగ్లో కొంచెం ఉన్నాను నేను. ఉమ్. ఇక వెళ్ళి కమిట్ అయిన తర్వాత తెలిసింది అది మనకి. ఉమ్. సరే వదిలేసి వచ్చేసానండి. ఇంకా ఇది అవమానం కాదా? అవమానమే, బట్ కొన్ని కొన్ని ఉంటాయండి, చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిపోవాలి అడిగారా? అంటారు కదా. భయపడి గారిని అడిగారా మీరు? అడగలేదండి. ఉమ్. ఆయన ఇప్పటికంటే రెస్పెక్టే. ఆయన సినిమాల నుంచి మాట్లాడుతుంటాను, సార్ ఏంటి సార్ ఏదైనా ఉంటే చెప్పండి, ఉంటే చెప్తానమ్మా అని చెప్పి చెప్తుంటారు. నాకు తెలిసి ఆయన దాకా వెళ్ళిందో వెళ్ళలేదో తెలీదు, ఉమ్. బట్ జరిగిపోయింది అంతే. ఇంకా అనిల్ రావిపూడి గారితో ఇష్యూ ఏంది మీకు? రాజా ది గ్రేట్కి నన్ను కో డైరెక్టర్ సంథింగ్ ఎవరు కాల్ చేశారండి, మేనేజర్. కో డైరెక్టర్ ఫోన్ చేసి, అమ్మ ఇట్లా ఉంటుంది మీకు, అవుట్డోర్ ఉంటుంది, ఒక 1 month ఉంటుంది షూట్, అది ఇదని చెప్పారు. ఒక 2 days నేను నెంబర్ ఫీడ్ చేసుకోలేదు ఇంకా అయింది. సరే ఉంటుంది కదా అని చెప్పి తర్వాత నేను ఫోన్ చేయాలి, ఫోన్ కలవాలా అసలు నాకు. ఏంటి ఒక 1 week అయిపోయింది, అసలు ఏంటి సార్ కాస్ట్యూమ్ ఏంటి సార్, రెమ్యునేషన్ ఏంటి, మనం డేట్స్ తెలుసుకోవాలి కదా అని ఫోన్ కలవట్లే అసలు ఏంటి ఎందుకు కలవట్లేదని నేను వదిలేసా. సినిమా కట్ చేస్తే అసలు ఏంటి ఆ క్యారెక్టర్ ఎవరైనా చేశారని చెప్పి ఫస్ట్ డే మార్నింగ్ వెళ్తే వేరే అమ్మాయి చేసింది ఆ క్యారెక్టర్. నేను ఒకసారి అనిల్ గారు ఒక ఫంక్షన్లో కలిస్తే చెప్పాను, అనిల్ గారు ఏంటండి నాకు చెప్పారు వేరే వాళ్ళని పెట్టుకోవడం భావ్యమా అండి సార్ ఇదని ఫ్రాంక్గా అడిగాను. అయ్యో నాకు తెలియదండి అన్నారు ఆయన. తెలుసు నేను మీకు చెప్పేవాళ్ళని కదా అంటే, లేదు సార్ మీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాకు, ఇట్లా 1 month కావాలన్నారు సార్, మళ్ళీ చెప్పలేదు సార్, నేను చాలా హట్ అయ్యాను సార్, ఏమో అనుకోద్దండి. అది నాకు తెలియదమ్మా, నాకు తెలుసుంటే నేను చెప్పేవాళ్ళని కదా అని చెప్పారు. సరే ఓకే సార్ అని చెప్పి ఇంకా వదిలేశానండి నేను. నేను చెప్పే ఒక 1 month వెయిట్ చేసాను సార్, వేరే 2 సినిమాలు వచ్చాయి మాకు, బీయింగ్ ఏ ఆర్టిస్ట్ వచ్చినాయి వదులుకోవద్దు, కానీ మీది మంచి పెద్దది కాబట్టి రవితేజ గారు పక్కన కాబట్టి కరెక్ట్. సరే నేను వద్దనుకుని వాళ్ళకి వద్దని చెప్పేసి వాళ్ళు అన్నారు, ఇంకా ఆలోచించుకొని చెప్పండి. లేదు నాకు పెద్ద సినిమా అవకాశం వచ్చింది, నో డౌట్ అండి, వాళ్ళు ఎక్కడ అవుట్డోర్లో ఉండి ఉంటారులే, ఫోన్ కలవలేదు కదా అనుకున్నాను, బట్ మొత్తానికి పోయిందంతా. నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, చాలా సీరియస్ క్వశ్చన్. మీరు సీరియస్? ఓకే దానికి సమాధానం చెప్పాల్సిన మనిషి మీరే. ఓకే అండి. ఈ మధ్యకాలంలో మోహన్ బాబు గారి యూనివర్సిటీ మీద రకరకాల ఆరోపణలు, రకరకాల వివాదాలు, ఆర్థికపరమైన ఆరోపణలు చాలా వస్తున్నాయి. మీ బాబుని, మీ ఇద్దరు పిల్లల్ని మీరు చదివించింది అక్కడే. అవును, ఒక బాబు, పెద్ద బాబుని అక్కడే చదివించారు. అవునండి. మేబీ అంటే మీకు ఫ్రీ అయ్యి ఉండొచ్చు అక్కడ, విష్ణు గారి. అవును, ఫ్రీ అండి, ఫ్రీ. బట్ యూనివర్సిటీ ఎలా ఉండేది నిజంగా? మోహన్ బాబు గారి యూనివర్సిటీలో అన్ని ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయా, లేకపోతే చదువు అలా ఉంటుందా? ఎందుకు ఇన్ని విమర్శలు ఆ యూనివర్సిటీ మీద ఈ మధ్యకాలంలో వచ్చినాయి? మొన్నటిదాకా నెంబర్ 1గా ఉండింది. ఎందుకు, ఎవరు సృష్టిస్తున్నారు? ఇవి నిజమా అబద్ధమా? యాజ్ ఎ పేరెంట్గా మీ పిల్లవాడు అక్కడ చదివాడు కాబట్టి యాజ్ ఎ పేరెంట్గా మీ ఒపీనియన్ చెప్పండి. నేనైతే ఎక్కడ చూడలేదండి, చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని. 2 years చదువుకున్నాను. ఇప్పుడు బాలేదు యూనివర్సిటీ అని చెప్పేస్తే నేను 1 monthలో 15 రోజులు తెలిసిపోయేదండి మా బాబు. ఎక్కడ కాంప్రమైజ్ కాడు వాడు. ఇంకా ఏదైనా బాగాలేకపోతే నేను మొహమాటంగా చెప్పేస్తాడు, మనకు ఫ్రీగా ఇస్తున్నాము అది అని ఏం కాదండి. ఒక సింగిల్ రూపాయి తీసుకున్నా అని అభిమానంతో చెప్పట్లేదు, నేను తీసుకోలేదు కాబట్టి చెప్తున్నాను. మేము ఉన్నప్పుడే చాలా బాగుందండి. ఈ మధ్య ఎందుకు అట్లా ట్రోల్స్ చేస్తున్నారో నాకైతే తెలీదు. నేను దగ్గరగా చూశాను కాబట్టి, వాళ్ళ సినిమా కూడా చేశాను. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు మా బాబు అక్కడ చదువుతున్నాడండి, మీ సినిమా ఉంది, సరే సార్ రెమ్యునేషన్ ఎట్లా, మా ఫీజు ఎట్లాగో తీసుకోలేదు కదా, ఈ రెమ్యునేషన్ నాకు వద్దు సార్ నేను ఫ్రీగా చేస్తాను అంటే, వాళ్ళు ఏం చేశారంటే, నేను గాయత్రి అని సినిమా చేశానండి, నాకు మా స్టాఫ్ కానీ నాకు కానీ పేమెంట్ ఇంటికి పంపించారండి. ఎందుకు పంపించారు? మోహన్ బాబు గారు వద్దన్నా. నేను మేనేజర్ గారికి చెప్పా, వద్దండి ఫీజు ఎందుకమ్మా, నువ్వు వర్క్ చేసావు కదా తీసుకోవాలమ్మా, వద్దు సార్ మా పిల్లలకి ఎంత బాగా చూసుకున్నారు, నాకు ఒక ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చారు, లక్షలు నేను పెట్టచ్చు, బట్ ఒక పెద్ద యూనివర్సిటీలో చదవడం ఒక అవకాశం ఇచ్చారు. జస్ట్ నేను ఆయన దగ్గరకు వెళ్ళి చెప్పలే విష్ణుబాబు గారికి, అసలు ఏం చెప్పాలి. విష్ణుబాబు గారు నా బాబుకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వని కూడా నేను నోట్తో చెప్పాల. ఒకరు షూట్ జరుగుతుంది, తొందరగా వెళ్ళాలి సార్, పిల్లలు ఉన్నారు, ఇవాళ గెట్ టుగెదర్ ఉందమ్మా, కొంచెం లేట్ అవుతుంది చెప్పేసే ఇంట్లో, కాబట్టి మనం డ్రైవర్ దింపుతానంటే, లేదండి పిల్లలు వెయిట్ చేస్తుంటారు. పిల్లలా అంటే అవును సార్ అని చెప్పి అడాప్ట్ చేసుకున్న సంగతి కూడా ఆయనకు తెలీదు. చెప్పేసి తర్వాత ఆయన తెలుసుకున్నారంట, ఏంటి గీత గారు ఇట్లా పిల్లలు అన్నారు ఏంటి అని చెప్పి. ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు మోహన్ బాబు గారితో డిస్కస్ చేసి, ఇట్లా మనం ఒక పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అని చెప్పి
బాబు 10th రిజల్ట్ రోజు విష్ణుబాబు గారు కాల్ చేశారు నాకు. గీత గారు, మీ బాబుకి నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానండి, మీరు 10th అయిపోయింది కదా, మీరు ఇక్కడ నేను సీట్ పెడతాను, మీ బాబుకి చదివిస్తాం మనమే అని చెప్పారు. ఎవరు చెప్తారండి? కరెక్ట్. సొంతగా ఎంత పని చేసినా ఏం చేసినా ఎవరు చెప్పరు. ప్లస్ ఒక రూపాయి తీసుకొని నా చేసిన డబ్బులు కూడా ఎక్కడ మరి చేసిన ఒక 10,000 15,000 కాదు, నాకు వచ్చే రెస్పెక్ట్ కరెక్ట్గా అంత డబ్బులు ఇచ్చారండి ఆయన. గీత గారు ఎంత తీసుకుంటారు? పలానా అంతే ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు ఆయన తక్కువ చేసి ఇస్తే ఇవ్వచ్చు కదండి, లేకపోతే డబ్బులు ఎందుకులే ఆ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఎందుకు మనం డబ్బులు ఇవ్వాలని ఆలోచించవచ్చు. బట్ మనకి మన స్థాయి ఎక్కడ దిగజారకుండా ఇలా ఉండాలి, ఇలా చూసుకున్నారు. సో ఈ మధ్య మళ్ళీ ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయో నాకు కూడా అర్థం కావట్లేదండి. కానీ చాలా మంచి ఎడ్యుకేషన్ అని చెప్తున్నాను కదా, నాకైతే హ్యాపీ అనిపించింది. ఇంకా మా బాబు ఇంకా 2 years అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడ మా మదర్ మిస్ అవుతున్నారని చెప్పి తీసుకొచ్చాను తప్ప, లేకపోతే ఇంకా అక్కడే మంచి జాబ్ కానీ అన్నీ చూపిస్తా అని చెప్పారు. ఎవరు చూపిస్తారండి? సొంత వాళ్ళు కూడా ఎవరు చూపించారు. ఆయన ఎవరో తెలియదు, ఆయన సినిమాలు కూడా అంతగా చేయలేదు, నేను రెగ్యులర్ టచ్ కూడా లేను అసలు. ఎప్పుడో ఒకసారి హాయ్ అండి అంటే హాయ్ అని చెప్తాను అంతే. సో ఎందుకు ట్రోల్ చేస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. కావాలని ట్రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ట్రోలింగ్ అంటే ముందటి నుంచే ఉండాలి కదా, అంత పెద్ద యూనివర్సిటీకి పర్మిషన్ ఎందుకు ఇస్తారు? రజనీకాంత్ గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అవును, నిన్న మొన్నటి దాకా మోహన్ బాబు గారి యూనివర్సిటీ అంటే మామూలు పేరు కాదు. కావాలని ఏదో సంథింగ్ అండి ఉంటూనే ఉంటాయి. అన్నట్టు పిల్లల ఫీజుల మీద వాటి మీద డబ్బులు సంపాదించుకోవాలి, ఇలా ఇబ్బందులు పెట్టాలనుకునే వాళ్ళు అయితే ఇలా ఫ్రీ సర్వీస్ చేయరు కదా. నేను ఎవరో తెలియదండి, పెద్ద ఆర్టిస్ట్, బిజీ ఆర్టిస్ట్ తెలిసిన వాళ్ళు పోన్లే మన వాళ్ళు చదువుకోరు. అసలు ఆయన సినిమాతో వర్క్ చేయలేదు నేను అసలు. ఆయన ఎవరో తెలియదు నాకు అసలు. ఆచార్య అంబిక యాత్ర తెలుసు అంతే, కొంచెం వర్క్ చేసాం అంతే తప్ప ఇంకేం తెలియదు. ఆయన ఎవరు కూడా తెలియదు నాకు అసలు. అలాంటి మనిషి మనకి పిలిచి ఎడ్యుకేషన్ ఇచ్చారంటే నేనైతే చేతులు దండం పెడతానండి. ఈజ్ నైస్ పర్సన్. నేను టైమింగ్ అనేది కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నానండి. అలాంటి టైంకి అట్లా వెళ్ళాలి. ఫస్ట్ భయపడేదాన్ని, అమ్మో మోహన్ బాబు గారి సినిమా తిట్టేస్తారు, మైక్లో తిట్టేస్తారు టైంకి రాకపోతే. అవునండి, తప్పు కూడా తిడతాడు, లక్షలు పెడుతున్నాడు. నువ్వు 7 గంటలకు రమ్మంటే 10 గంటలకు వస్తే ఆయనకు లాసే కదా అక్కడ. నువ్వు ఫ్లైట్కి వెళ్తావు, నేను 10 గంటల ఫ్లైట్కి నేను 11 గంటలకు పోతానంటే చచ్చినట్టు. 10 o'clock ఫ్లైట్ అయితే 7 o'clock వెళ్ళి కూర్చుంటారు మనోళ్ళు. అదే పని మీద ధ్యాస ఉన్నవాడు అట్లా చేస్తాడా? తిడతారా? మైక్లో తిడతారా? నేనైతే ఇప్పటివరకు వినలేదండి. కాదు, ఇట్లా ఎవరన్నా లేట్గా వస్తే అందరు టైంకి వచ్చేస్తారు ఆయన సినిమా అంటే. కానీ ఏమన్నారండి, మంచిగా కూర్చొని భోజనం చేస్తారు. ఆయనకి 10 మంది కావాలి కూర్చొని భోజనం చేయాలి. ఆయనకు ఒక స్టేజ్ ఉంది, క్యారవాన్లో కూర్చొని తింటా, నేను అది చేస్తే తింటా, అట్లా కాదు. అందరితో పాటు కూర్చొని తింటారు ఆయన. ఆయనకి ఏం అవసరం అంత కోట్ల ఆస్తి పెట్టుకొని? ఇంకా ఐ హ్యావ్ ఫుల్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ అండి. విష్ణుబాబు గారు అండి, మనోజ్ గారు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ, లక్ష్మి గారు కానివ్వండి, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.